నమస్కారం, నా పేరు రాజశేఖర్. గత కార్యవర్గంలో నేను ఉపాధ్యక్షునిగా ఉన్నాను. ప్రస్తుత ఎలక్షన్స్లో నేను జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నాను. మా ఉప్పల్ టీచర్స్ అసోసియేషన్ గత దశాబ్ద కాలం క్రితం 40-50 మందితోటి ప్రారంభమై అది ఇంతింతై వటుడింతై అన్నట్టు ఈరోజు దాదాపు 500 మంది ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న టీచర్స్ ఉన్న 300 మందికి మేము సభ్యత్వం ఇచ్చినాం. ఇంకా నెక్స్ట్ ఇచ్చే వాటిలో మేము సభ్యత్వాలను ఇంకా పెంపొందించుకుంటాం. మా ఈ 3 ధ్యేయాలు ఉన్నాయి. మెయిన్గా టీచర్ల ప్రొఫెషనల్ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించడం, తర్వాత మా టీచర్లకు సంబంధించి రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఎటువంటి అంటే టూర్లు తీయడం, పిక్నిక్స్ పోవడము, లేదంటే అన్నదానము, ముగ్గుల పోటీలు వేయించడము, ఇటువంటి రిక్రియేషనల్ యాక్టివిటీస్తో పాటు సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తాం. అంటే హెల్త్ క్యాంప్స్ పెట్టడము, లేదంటే ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు మా పరంగా హెల్ప్ చేయడము, ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నాం. చేస్తూ ప్రజాప్రతినిధులు కూడా మాకు అండగా ఉంటారు. మేము ఏ పిలిపించినా దానికి వెంటనే వాళ్ళు స్పందించి మాకు సహాయం కూడా చేస్తారు. సో ఇట్లనే మేము ఎటువంటి విభేదాలు లేకుండా ఒక యూనియన్ మీద ఆ యూనియన్ మా ఇది, ఆ యూనియన్ ఈ యూనియన్ అనేది ఏ భేదం లేకుండా అందరం ఒక తాటిపై ఉంటాము, ఒకే మాట మాట్లాడతాం. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కూడా ఎప్పుడైనా మాకు 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ అవుతాయి. ప్రతి సంవత్సరము జనరల్ బాడీ మీటింగ్ అవుతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ అవుతాయి. ఎలక్షన్స్ అనేది పేరుకే కానీ అది యునానిమస్ గానే జరిగిపోతుంది ఎప్పుడైనా. బట్ ఈసారి మేము సేవ చేస్తా అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల అందరికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మాకు 3 జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ఉంటారు, 5 వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, 5 సెక్రటరీలు ఉంటారు. సో వాళ్ళను ఈ రోజు ఎన్నుకోవడం జరుగుతుంది. ఇంకో అర్ధ గంటలో మీకు రిజల్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ రోజు ఉటా అంటే ఉప్పల్ డిపో టీచర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నేను ఇప్పటి వరకు కార్యవర్గ సభ్యురాలుగా ఉన్నాను. ఈసారి నేను వైస్ ప్రెసిడెంట్ గా చేశాను. ఇక్కడికి మహిళలు ఈ రోజు నుంచి హాలిడేస్ మొదలైనాయండి. ఈ రోజు ఎంతో పనులు ఉంటాయి అందరికి, అయినా కూడా అవన్నీ వదులుకొని ఒక 95% వరకు ఇక్కడికి వచ్చి అందరూ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఎప్పుడైనా కూడా ఇక్కడ ఎలక్షన్స్ యునానిమస్ గా జరుగుతాయి, కానీ ఈసారి అందరూ పోటీతత్వం ఎక్కువ కావడం వల్ల ఎలక్షన్ పెట్టడం అనేది జరిగింది. ఈ ఉటాలో ముఖ్యంగా సామాజిక సేవా కార్యక్రమాలు చాలా నిర్వహిస్తారు. హెల్త్ క్యాంప్స్ అని, మహిళా దినోత్సవాలని, ఉమెన్స్ డే అని, తర్వాత ఈ పిక్నిక్లని, రంగోలీ ముగ్గుల పోటీలని ఇవన్నీ కూడా నిర్వహిస్తారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇలాంటివన్నీ ప్రజలకు ఉపయోగపడే విధంగా సామాజిక సేవలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో నేను కూడా ఉండడం ఒక మంచి పాజిటివ్ గా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. స్థాపించడంలో ప్రధాన భూమిక పోసినటువంటి వారిలో నేను కూడా ఒకరిని. మరి ఉటా స్థాపించగానే మొదటి కార్యదర్శిగా, తర్వాత 3 టర్ములు కార్యదర్శిగా, ఒక టర్ము నేను మరి ప్రెసిడెంట్ గా కూడా చేసినాం. సో తర్వాత మరి కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మరి వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మరి ఉటా చక్కగా గత 10 సంవత్సరాలుగా ఈ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపై ఉపాధ్యాయుల యొక్క సమస్యను తీర్చడానికి ప్రజాప్రతినిధులకు రిప్రజెంట్ చేస్తూ ఏ సమస్య వచ్చినా కూడా వారి దృష్టికి తీసుకుపోయి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఉపాధ్యాయుల యొక్క సమస్యలను తీర్చడం జరిగింది. దానికి ఉటా మరి చాలా ప్రాధాన్యత ఇచ్చి ఉపాధ్యాయుల సమస్యల పట్ల మరి ఉపయోగించింది. కాబట్టి అనేక సామాజిక కార్యక్రమాలు కూడా ఉటా ఒక ఉపాధ్యాయులు కాదు, ఉటా యొక్క స్థాపన యొక్క ఉద్దేశమే సామాజిక స్పృహ. ఇక్కడ వైద్య సదుపాయాల్లో కానీ లేదా విద్యా సౌకర్యాలు కల్పించడంలో సమాజంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాం. అనేక హెల్త్ క్యాంపులు పెట్టడం, ఇక స్థానికంగా ఉన్నటువంటి పాఠశాలలో పుస్తకాల పంపిణీ, నోటు పుస్తకాల పంపిణీ చేయడం ఇలాంటివి కూడా చేయడం జరిగింది. అంటే ఇటు ఉపాధ్యాయులకు రిక్రియేషన్ సొసైటీగా ఉంటూనే స్థానికంగా అటు సమాజానికి కూడా మనం సేవ చేయాలి, మనకు కూడా సమాజంలో ఉపాధ్యాయుల గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ఒక ఐకమత్యంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఈ ఉప్పల్ డిపో టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవంతమైందని మేము చెప్తున్నాం. ఈ రోజు కూడా మరి ఈ ఒక్క రోజుకే ఈ ఎలక్షన్లు కానీ రేపు అంతా మళ్ళీ మేము ఒకటే ఓడిపోయినా గెలిచినా కూడా మనందరం మళ్ళీ ఐకమత్యంగా ఉండి ఈ ఉటా యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మేము వ్యవస్థాపక మరి సలహాదారులు, అధ్యక్షులు అన్నీ ఉన్నాం కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఆ విషయంలో మేము తదనంతరం కూడా రాబోయే కాలంలో కూడా ఇంకా మంచిగా చేసి ఆఫీస్ ఒకటి ఉటాకు ప్రధానంగా ఆఫీసు లేకపోవడం మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. సో ఆఫీసు కూడా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మరి ఆఫీసు కూడా తీసుకొని 1 సంవత్సరంలోగా ఆఫీసును కూడా సాధిస్తామనే నమ్మకం మాకుంది. మాకు మరి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 1 సంవత్సర కాలంలోనే ఒక పర్మనెంట్ ఆఫీసులోకి పోయి దీన్ని ఇంకా అనేక కార్యక్రమాలు సమాజానికి చేయాలి. టీచర్లకు రిక్రియేషన్, సమాజానికి మా ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తూ గౌరవం పొందాలనే ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించడం ముందుకు పోతున్నాం. థ్యాంక్ యూ అనండి. ప్రస్తుత అధ్యక్షులు నరేంద్ర స్వామి. ఈరోజు గత 10 ఏళ్ళుగా ఉప్పల్ డిపో టీచర్స్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు
మా సంస్థ యొక్క ఎలక్షన్లు జరుగుతున్నాయి. సో ఇందులో 13 పోస్టులకు గాను అభ్యర్థులందరూ కూడా ఇక్కడ నిలబడి ఉన్నారు. సో ఉటా అనేది ఒక ఉపాధ్యాయులకు అదేవిధంగా సమాజానికి ఏ విధంగా దోహదపడాలో వివిధ కార్యక్రమాలతోటి మేము ముందుకెళ్తున్నాము. సో ఈ సంవత్సరం మొట్టమొదటిసారి సో అనూహ్యంగా చాలామంది ఈ ముందుకు రావడానికి ఇష్టపడ్డారు. అందుకనే ఎలక్షన్ దాకా వచ్చినాయి. సో ఎలక్షన్లు కూడా చాలా రసవత్తరంగా చాలామంది అభ్యర్థులు ఇక్కడ పోటాపోటీన వారు చెప్పుకోవడము, అదేవిధంగా ఎలక్షన్ నిర్వహించడము నిజంగా ఒక కత్తి మీద సాములాగా ఫస్ట్ టైం ఎలక్షన్ చేస్తున్నాము. సో పకడ్బందీగా ఎలక్షన్ కమిటీ కూడా చాలా పకడ్బందీగా ఎలక్షన్లు నిర్వహిస్తున్నారు. సో జనరల్ ఓటింగ్ ప్రాసెస్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అదేవిధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ ఎలక్షన్ అనేది నడుస్తున్నాయి. సో ఇక్కడ దాదాపుగా 500 మంది ఉపాధ్యాయులు ఇక్కడ ఓటింగ్లో పాల్గొనడానికి ముందుకొచ్చారు. వారందరికీ కూడా మరొకసారి ఈ ఎలక్షన్ను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఎలక్షన్ కమిటీకి, అదేవిధంగా పోటీలో ఉన్న అభ్యర్థులకు మరియు ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు భాస్కర్ స్వప్న ఏడుంది, సుబ్రత ఏడుంది, మీకు ఫోన్లు వచ్చినాయి. ఫోన్లలో ఉటా ఫ్యామిలీ అని ఉంటుంది, చూసిరా? అది చూస్తే అదే అదే వైస్ ప్రెసిడెంట్ మేడం భాస్కర్ చెప్పకి లిస్ట్ సార్. రాములు సార్ నేను మేడం అంటారు కదా సూరిగా. హెడ్ మాస్టర్లకి మేము హెడ్ మాస్టర్లకి గురి వాటర్ కొన్ని అయ్యిరా నాకు ఎవరికి రా ఎవరికి ఇచ్చిరా నాకు తాగుతుంది తర్వాత బాలువా నాకు వాటర్ తాగడానికి ఒక గ్లాస్ తెచ్చిరా తెచ్చిస్తా. ఏ బాబు నువ్వు అక్కడ రమేష్తో మాట్లాడచ్చు, రాజశేఖర్తో మాట్లాడచ్చు. ఆ బయట ఒకటి నా బయట ఒకటి వచ్చినట్టు రాజశేఖర్తో మాట్లాడచ్చు, నా బయట మన బయట వచ్చినట్టు తర్వాత మాట్లాడిన అయిపోయింది. పక్కన ఎందుకుంటాం మనం మాట్లాడినాక మన సెంటర్ వీళ్ళొక క్రియేట్ చేయాలి. కావాలని పిలిపించిన మీడియా పిలిపిస్తే అటెన్షన్ ఇటు వస్తుంది. లోపల ఓటింగ్ పోయే వాళ్ళందరూ చెప్తున్నారు. కాదు సార్ సాయంత్రం కూర్చోబెడతారు లేదా చెప్పు గెలిపిస్తాను. ఆయన సీన్ లేదు, ఫోన్ చేయమంటే చేసిండే ఆయన. నిన్న క్యాంప్ నడిపిస్తే నువ్వు నేను ఎట్లా నిన్ను ఫోన్ చేయమని చెప్పినాక చేసి స్టార్ట్ చేసినప్పుడు అవునా అంటాడు. ఆయన తెలియలేదు ఇస్తాడు కానీ నా చేయాల్సిన దావత్ ఇస్తారు ఆయన. ఇప్పుడు గెలిచినాక దావత్ తీసుకుందాం, ఒకటే ముచ్చట చెప్పు గెలిపిస్తాం ఎట్లా ఊరు ఓడేస్తాడు. దావత్ తీసుకుంటా లేదు చెప్పు చెప్పుడు ముందే నువ్వు డిసైడ్ చేస్తే ముందే చెప్తే దాన్ని సెట్ చేసి పెడతాం. అట్లా మీరు ఒక మాట చెప్పి ఏమన్నా ఉండని ఎవరున్నా నష్టం లేదు, నాకు సంబంధం అంతే, ఎవరితో సంబంధం లేదు. ఆయన కుట్టదు భాస్కర్ ఇది అయిపోయిందా లేదా? ఇంత తొందరగా చేశారు, వాళ్ళు వేసుకుంటూ వచ్చారు అన్ని. మేడం లోపలికి వెళ్ళండి. డివిజన్ మీకు చెప్పాలని వెళ్ళిపోమన్నాడు కానీ ఒకటి చెప్పింది. అంత సీన్ లేదు, చూసుకో. అంత సీన్ లేదు, ప్యానలే వేరు అంటే నువ్వు జనరల్ ఎలక్షన్ రావడం దానికి కొంత విస్తృతంగా మా ప్రాంతం ఈ ప్రాంతంలో కనీసం జిల్లాలో పనిచేసిన వాళ్ళందరినీ కనీసం ఈ వారం 10 రోజుల్లో అయిపోయిన
ఉపాధ్యాయుల పట్ల ఒక సంఘీభావంతో ఒక స్నేహభావంతో ఏర్పాటు చేసుకొని ఉపాధ్యాయుడికి ఏ సమస్య వచ్చినా స్థానికంగా సర్వీస్ పరంగా ఏది వచ్చినా ఆదుకొని చేయటం, దానిలో భాగంగా మేము ఎట్లా సమీకరించుకున్నామో ఆ సమీకరించుకున్న దానిలో మళ్ళీ స్నేహం పెంచుకోవాలి కనుక వివిధ కార్యక్రమాలను మేము ఇలాగా చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఆ కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటాం, తారతమ్య భేదాలు ఏముండవు, ఒకటే యూనిటీగా ఉన్నాం. ఉపాధ్యాయులమే. సంఘాలు ఎన్ని ఉన్నాయి, మాకు చాలా సంఘాలు ఉన్నాయి మదర్ బ్యాక్, కానీ ఇక్కడ ఓన్లీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్. ఇక్కడ ఈ కాంటెస్ట్ కూడా ఫ్రెండ్లీ కాంటెస్టింగ్. ఇది ఫస్ట్ టైం ఎన్నికలు కూడా మా ఎలక్షన్ కమిషన్ ఒక కమిటీ వేసుకున్నాము. ఆ కమిటీ నిబంధన ప్రకారమే నడుస్తున్నది. ఎక్కడ కూడా మేము చిన్న పొరపాటు లేదు, అందరం యూనిటీగా ఉంది. మళ్ళీ ఈ సమాజంలో ఈ 2 మున్సిపల్ ప్రాంతాలు ఉన్న అందరినీ సమీకరించుకొని అందరికీ ఉపాధ్యాయులుగా వీళ్ళు ఒక యూనిటీ ఉంటారు అనే గుర్తింపు తీసుకొచ్చి మా అందరి సంక్షేమం కోసం పనిచేయడానికి మళ్ళీ నేను అధ్యక్షుడు పోటీ చేశాను. మరి ఎప్పుడు యునానిమస్ అయ్యేది, కానీ ఈసారి ప్రజాస్వామ్యం జరుగుతుంది. ఏది వచ్చినా మేము మళ్ళా అంతా ఒకే తట్టు మీద ఉండి మా సంక్షేమ సంఘాన్ని ముందుంటాను చేస్తూ ఇందుకు సహకరించిన మా ఉపాధ్యాయులు అందరికీ ధన్యవాదాలు తెలుసు. మీకు కూడా ధన్యవాదాలు. మేడిపల్లి మండల్ రెండు మున్సిపల్ ప్రాంతాలు అంటే మనకు మేడిపల్లి మండల్, ఓన్లీ మేడిపల్లి మండల ప్రాంతాల్లో ఉండే వాళ్ళనే ఇందులో మెంబర్షిప్ తీసుకుంటాం. ఈ మేడిపల్లి మండలంలో ఉన్న వాళ్ళకి సమస్య ఏమొచ్చినా కానీ బయట వాళ్ళు ఉపాధ్యాయులుగా ఎవరు వచ్చినా మా దగ్గరికి వస్తారు. ఎందుకంటే మమ్మల్ని చూసి ఆదర్శంగా, ఇక్కడ ఉపాధ్యాయ సంఘం అంటే ఉప్పల్ డిపో ఉపాధ్యాయ సంఘం అంటే మమ్మల్ని ఆదర్శంగా తీసుకుంది. ఇప్పుడు నారాపల్లి అవుతుంది, నాగారం అవుతుంది, ఎల్బీ నగర్ అవుతుంది, హైత్ నగర్ అవుతుంది, ఇవన్నీ రాష్ట్రంలో ఎక్కలేదు. మన ఉపాధ్యాయ సంక్షేమ సంఘం అనేది ఇక్కడ సంఘాలతో పని లేకుండా ఒకటిగా ఉన్నారంటే స్టేట్లో ఒక గుర్తింపు. ఆ గుర్తింపు వచ్చింది అంటే మేమంతా యూనిట్గా ఉండటం, ఒక మీటింగ్ పెట్టుకున్నామంటే అందరం గ్యాదర్ చేసుకోవటం, ఉన్న కార్యవర్గ సభ్యులందరినీ కలిసి అందరం పిలుచుకొని సభ్యులందరికీ ఫోన్ నెంబర్లు పిలుచుకొని ఫోన్ చేసుకోవటం, పిలుచుకోవటం, కార్యక్రమాలు చేసుకోవటం. అది ఎప్పటికప్పుడు ఒక ఆఫీస్ అంటూ మేము పెట్టుకున్నాం. మా సొంతంగా మేమే మా సభ్యులమే ఒక స్టెప్ చేసుకుని దాన్ని రన్ చేసుకుంటూ మా సొంత ఆఫీస్ పెట్టుకుని ఇప్పటికీ నడుస్తుంది. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? ఈ రిజల్ట్ 1:30కి రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. ఒక గంట 1.5 అవర్ల లోపు మళ్ళీ మా రిజల్ట్ వస్తుంది. ఇది ఏదున్నా మా మధ్య ఉపాధ్యాయుల మధ్య ఐక్యత ఉండాలన్న ఉద్దేశం. ఇక్కడ మానవ సంబంధాలు తరిగిపోతున్న మానవ సంబంధాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయులు ముందుండాలన్న ఉద్దేశం ఇది. అట్లా మేము ముందుంటే కలిసి ఉంటే అందరూ ఉంటారని చెప్పి మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఉండాలని, ఈ సమాజంలో ఒక రోల్ మోడల్ ఉండాలి. ఈ ప్రాంతంలో ఉపాధ్యాయుడికి ఎక్కడ చిన్న సమస్య వచ్చినా ఈ ప్రాంతంలో ఉపాధ్యాయ సంఘంగా మేము ముందు పోతే అది ఒక పోలీస్ స్టేషన్ వ్యవహారం కావచ్చు, లేదా ఒక ప్లాట్ పక్కనతో గొడవే కావచ్చు, లేదా ఒక నల్లా కనెక్షనే కావచ్చు, అది ఎటువంటి పైన ఒక బిల్డింగ్ పర్మిషనే కావచ్చు, స్థానిక ఒకే కుటుంబంగా మేము స్థానిక ప్రజాప్రతినిధుల్ని మేము ముఠాగా కలిస్తే వారు కూడా మాకు ప్రాధాన్యం ఇచ్చి మా పనులు, ఎందుకంటే మేము ఉద్యోగరీత్యా వేరే ప్రభుత్వం వాళ్ళతో ప్రతి సమస్యను పట్టుకుని తిరగలేము ఆఫీసు కనుక వారికి ఒక మాట చెప్తే మాకు స్థానిక ప్రజాప్రతినిధులు మాకు అలా సహకరించి మా సంక్షేమ సంఘాన్ని గుర్తించారు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ 2 మున్సిపల్ ప్రాంతాల్లో మా సంఘానికి యూటీఏకి ఉన్న గుర్తింపు చాలా గుర్తింపు ఉంది. ఎందుకంటే మేము యూనిటీగా ఉండటం అది మాకు సాధ్యమైనది. ఇంకా బలోపేతం చేసుకొని రాబోయే కాలంలో ఒక పర్మనెంట్ బిల్డింగ్ చేసుకొని స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో చేసుకొని మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.